రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాలకేయుడితో పోలుస్తూ ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. ప్రశాంతంగా ఉన్న పొంగునూరులోకి కాలకేయుడు లాంటి మంత్రి పెద్దిరెడ్డి ప్రవేశించడమే కాకుండా ప్రతి మండలంలో ఇద్దరు అంబోతులను విడిచిపెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారని రాత్రి సదుం మండలం పెద్ద ఉప్పరిపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఇక ఆయనకు పెద్ద ఎత్తున ఉప్పరిపల్లి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి ఆయన సత్కరించారు. 2024 ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే పొంగునూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పయంలో నడిపిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో తరతరాల నుండి నిర్వహించుకునే పండుగలకు కూడా పోలీసుల అనుమతులు కావాలంటే ఈరోజు నీచమైన రాజకీయాలు చేసే కార్యక్రమము ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేస్తున్నారు. మీరు చేసిన అరాచకాలకు, మీరు చేస్తున్న దౌర్జన్యాలకు, మీరు చేస్తున్న దోపిడీకి అంతం పలకడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరో 2-3 నెలలు మీరు ఈ పుంగనూరు నియోజకవర్గం నుండి కాదు, పూర్తిగా రాజకీయాల నుండి మీకు పూర్తిగా విముక్తి కలిగించడానికి కూడా పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులకు ముఖ్యంగా ఎక్కడైతే అరాచకాలు చేస్తున్నారో పెద్దపురపల్లి లాంటి గ్రామాల్లో ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళు చేసే అరాచకాలకి, వీళ్ళు పెట్టే తప్పుడు కేసులకి, వీళ్ళ మనుషులు పరంపోకు మనుషులను ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళు చేసే అరాచకాలకి మీరు ఎదురు తిరగండి. ఎవరైతే దౌర్జన్యాలు చేయాలని చూస్తారో, ఎవరైతే రౌడీయిజం చేయాలని చూస్తారో వాళ్ళని గ్రామాల నుండి తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గానికి మంచి జరగాలని, పుంగనూరు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, యువతకు, రైతులకు అందరికీ మంచి జరగాలని, అలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయము పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ